మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఈడీ అధికారులు దూకుడు పెంచారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఉన్నట్లు ఈడీ అధికారులు గుర్తించడంతో ఆయన కాసేపటి క్రితం రౌస్ అవెన్యూ కోర్టుకు వెళ్లారు. న్యాయమూర్తి ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేశారు. గతంలో పలుమార్లు ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చినా కేజ్రీ విచారణ కుటుంబ కొట్టారు. ఈడీ అధికారులు ఇప్పటివరకు 8 సార్లు నోటీసులు జారీ చేశారు. అయితే ఈ మద్యం పాలసీ మనీ లాండరింగ్ కేసులో విచారణకు రావాలని ఈడీ అధికారులు ఇచ్చిన సమాలను కేజ్రీవాల్ 8 సార్లు దాటవేస్తూ వచ్చారు. ఈడీ అధికారులు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో 2 ఫిర్యాదులు చేశారు. దీంతో ఈడీ చేసిన ఫిర్యాదులపై విచారణను ఎదుర్కొనేందుకు మార్చి 16న తమ ఎదుట హాజరు కావాలని ఢిల్లీ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు కేజ్రీవాల్ కు నోటీసులు జారీ చేసింది. అయితే ఈ సమాన్లపై స్టే ఇచ్చేందుకు రౌస్ అవెన్యూ కోర్టులోని సెషన్స్ కోర్టు నిరాకరించింది. ఈ కేసు విచారణలో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు పొందాలంటే శనివారం జరిగే ట్రయల్ కోర్టు విచారణకు హాజరు కావాల్సిందేనని అదనపు సెషన్స్ జడ్జి రాకేష్ సియాల్ అరవింద్ కేజ్రీవాల్ కు ఆదేశాలు ఇచ్చారు. అయితే ఈ కేసులో రాజకీయ ప్రమేయం ఉందని కేంద్రం అధికార పార్టీ అయిన బీజేపీ తనను వేధించేందుకే ఈ కేసులు పెట్టిందని కేజ్రీవాల్ ఆరోపించారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, చెప్పండి. అరవింద్ కేజ్రీవాల్ కు ముందస్తు బెయిల్ మంజూరు చేసినట్లుగా అయితే తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? రైట్ పద్మ, ఏదైతే దేశవ్యాప్తంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు కావచ్చు, మనీ లాండరింగ్ కేసులో మాత్రం సంచలనం సృష్టిస్తుంది. ఎందుకంటే ఈడీ అధికారులు కూడా దూకుడు పెంచడంతో, ఎందుకంటే త్వరలోని ఎన్నికల సమయంలో మాత్రం అరెస్టులకు పాల్పడుతున్నారు. ఈ అధికార పార్టీ మొత్తం కుట్రపూర్వకంగానే చేస్తున్నది. అధికార పార్టీ ఇప్పుడు కేంద్ర అధికార పార్టీ బీజేపీ ఏదైతే ఉందో, బీజేపీ కావాలని ఎన్నికల ముందు ఇలాంటి మన కించపరిచేలాగా చేస్తుంది అనేసి కూడా కొంత కేజ్రీవాల్ కూడా. అయితే దాదాపు ఈడీ అధికారులు కూడా ఇప్పటి వరకు మన కేజ్రీవాల్ కి 8 సార్లు నోటీసులు జారీ చేసినా కూడా ఇప్పటి వరకు డుమ్మా కొట్టడమే జరిగింది. ఆ తర్వాత కోర్టును ఆశ్రయించిన తర్వాత మాత్రం ఈ రోజు సంచలనంగా ముందస్తు బెయిల్ మాత్రం కోర్టు మంజూరు, అదనూరు కోర్టులో మాత్రం ఆయనకు బెయిల్ మంజూరు అవ్వడం జరిగింది. అయితే నిన్న కూడా చూస్తున్న ఇదే మద్యం లిక్కర్ స్కామ్ లో మాత్రం తెలంగాణ మనకి బీఆర్ఎస్ మాజీ సీఎం కల్వకుంట్ల మన ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ కూడా, ఎందుకంటే నిన్న అరెస్ట్ అవ్వడం జరిగింది. అయితే ఇదే కోణంలో చూసుకుంటే కంటిన్యూగా, ఎందుకంటే త్వరలోనే రాబోతున్న ఎన్నికల సమయంలో మాత్రం ఈ వీళ్ళ కించపరచడానికే చేస్తున్నాయి, కుట్రపూర్వకంగానే చేస్తున్నానని మాత్రం వీళ్ళు అనుకుంటున్నారు. రైట్, థ్యాంక్ యూ క్రాంతి. మొత్తంగా అయితే రౌస్ అవెన్యూ కోర్టు అయితే అరవింద్ కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు చేసినట్టుగా తెలుస్తుంది. 15,000 రూపాయల పూచీకత్తుతో బెయిల్ అయితే మంజూరు చేసింది రౌస్ అవెన్యూ కోర్టు.